అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కుమార్. ఈరోజు మన కొనవరం ముచ్చట్లో మన ముచ్చట మార్గశిర మధ్యరాత్రి ఓ మోతుబారి అదేనండి మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా గురించి నా విశ్లేషణ. ముందుగా ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి విడుదల అయ్యాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అనేది వాయిదా పడి ఈరోజు విడుదలయ్యింది. 2 వరుస పరాజయాల తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారికి సినిమా విజయాన్ని ఇచ్చిందా అపజయాన్ని ఇచ్చిందా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కథ గురించి చెప్తే మన అనుపమ పరమేశ్వర గారు రాసిన ఒక చిన్న ఆర్టికల్తో కథ మొదలయ్యి హీరో యొక్క నెట్వర్క్ను మనకు పరిచయం చేస్తూ ఒక కొత్త లవ్ స్టోరీని అలాగే కొంత సెంటిమెంట్ని జోడిస్తూ మనకి ఒక పెద్ద గ్లోబలైజేషన్ మనకు పరిచయం చేసి పార్ట్ 2 కావాల్సిన కొంత కథని మనకు పరిచయం చేస్తారు దర్శకుడు. ఇంతకన్నా నేను ఈ కథలోని విషయాలు మీకు చెప్పి మీకు ఈ సినిమాపై ఆసక్తిని పోగొట్టాలని అనుకోవట్లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్తే ఫస్ట్ హాఫ్ అంతా హీరో యొక్క ఎలివేషన్స్తో అలాగే కొంత కామెడీతో ఒక 2 యాక్షన్ సీన్లతో ఓకే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో హీరో యొక్క యాక్షన్లు అలాగే సెంటిమెంటు అనే పార్ట్ 2 కావాల్సిన కథను మనకు పరిచయం చేసి సినిమాకి ఈ సెకండ్ హాఫ్ పెద్ద ఎసెట్గా చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో ప్లస్లు మైనస్ గురించి చెప్పుకుంటే మన మాస్ మహారాజా రవితేజ గారి యాక్షన్ ఎప్పట్లాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అలాగే సెకండ్ పార్ట్లో ఒక కాళికామాత విగ్రహంతో ప్లాన్ చేసిన ఒక యాక్షన్ సీన్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అనే చెప్పాలి. ఇంకా మణికర్ణం గారు రాసిన మాటలు ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇంకా మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ అనేది చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో హీరో ఎలివేషన్స్ కొంచెం ఎక్కువై మనకు సాగదీశారు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కామెడీ అంతగా పండలేదు. ఇంకా యాక్షన్ సీన్లు కొన్ని రొటీన్ అనిపిస్తూ మనల్ని బోర్ కొట్టించేటట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే వారికి ఈ సినిమా ఆకర్షిస్తుంది. అలాగే ఇతర ప్రేక్షకులకి కొంత నిరాశ అనే చెప్పాలి. ఇది ఈ సినిమాపై నా యొక్క విశ్లేషణ. దయచేసి నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. అలాగే ఇలాంటి మరెన్నో విషయాలు అలాగే మరెన్నో విశ్లేషణలు మీకోసం మీ ముందుకు తెస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సేపల్ని కొట్టండి. ఇట్లు మీ సురేష్ కుమార్. జై హింద్.